హోసన్నా హోసన్నా నీవే రాజువు, హల్లెలూయా హల్లెలూయా. నిన్నే హల్లెలూయా హల్లెలూయా నీవే రాజువు, హోసన్నా होसना तू ही मेरा राजा है यीशु, तू ही मेरा राजा है, राजा है. హల్లెలూయా. ప్రార్థనతో ఆరంభించుకుందాం ఆరాధనని. స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. ఈ సమయంలో అయ్యా మమ్మల్ని మీరు సజీవులుగా ఉంచుకున్నందుకు అయ్యా నీకు కోట్ల కొలది అయ్యా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి అయ్యా మర్రా తండ్రి ప్రభు నీ సన్నిధంలో అయ్యా తండ్రి ప్రభు అయ్యా మేము కనపడడానికి మీరు ఇచ్చిన అయ్యా తండ్రి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా కూడి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోండి రాజా. అయ్యా సకాలంలో మీరు నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా ఎవరెవరైతే తండ్రి ప్రభు అయ్యా తండ్రి ప్రభు అయ్యా సిద్ధపడుతున్నారు వారిని మీరు జ్ఞాపకము చేసుకోండి. అయ్యా తండ్రి ప్రభు అయ్యా తండ్రి ప్రభు వారు తండ్రి ప్రభు అయ్యా నిన్ను ఈ రోజున కలుసుకోవడానికి నీ సహాయమును తండ్రి ప్రభు మీకు అయ్యా తండ్రి ప్రభు జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా తండ్రి ప్రభు ఈ ప్రాంతం అంతయో తండ్రి ప్రభు అయ్యా తండ్రి అయ్యా నీ మహిమతో మీరు ఆవరించమని వేడుకుంటున్నాను అయ్యా. అయ్యా తని నీ మహిమను అయ్యా తని ప్రభు మా మధ్య మీరు కుమ్మరించండి. అయ్యా పాటలు పాడుతున్న మమ్మల్ని మీరు అభిషేకించండి. అయ్యా వాయిద్యాలు వాయిస్తున్న వారిని మీరు అభిషేకించండి. అయ్యా లైఫ్ని మీరు తండ్రి ప్రభు అయ్యా తండ్రి ప్రభు అయ్యా తని లైఫ్ని కూడా మీ స్వాధీనపరచుకోమని వేడుకుంటున్నాను అయ్యా. అయ్యా ఎవరెవరైతే తండ్రి ప్రభు మమ్మల్ని ఏ ప్రాంతంలో అయితే అయ్యా వీక్షిస్తున్నారో తండ్రి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి. అయ్యా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. అయ్యా ఈ దినాన ప్రతి ఒక్క హృదయాలను మీరు
కదిలించమని వేడుకుంటున్నానయ్యా. అయ్యా వారు ఏ స్థితిలో అయితే తండ్రి సన్నిధికి వచ్చి ఉన్నారో మాకైతే తెలియదు, కానీ అయ్యా మీరు సమస్తమును ఎరిగి ఉన్న దేవుడు తండ్రి. అయ్యా వారి పక్షాన మీరు తండ్రి ప్రభా అయ్యా వారి జీవితంలోని కార్యమును జరిగించమని వేడుకుంటున్నానయ్యా. అయ్యా ప్రారంభం మొదలుకొని అంతము వరకు అయ్యా మీరే అధ్యక్షత వహించి అయ్యా మా పక్షమున మీరుండి మాతో మీరుండి అయ్యా తండ్రి ప్రభు నీ సన్నిధి ప్రసన్నతతో అయ్యా మమ్మల్ని ముందుకు కొనసాగింప చేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో మిక్కిలి వినయం బ్రతిమాలుకొని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా అనే పాటను పాడుకుంటూ దేవునామని మహిమపడదాం. హల్లెలూయా. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్ను ఆదుకొనే నిజమైన స్నేహితుడా. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్ను ఆదుకొనే నిజమైన స్నేహితుడా. నన్నెంతో ప్రేమించినావు, మా కోసం మరణించినావు. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. మరువగలనా నీ స్నేహము, మరచిలనే మనగలనా. మరువగలనా నీ స్నేహము, మరచిలనే మనగలనా. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్ను ఆదుకొనే నిజమైన స్నేహితుడా. నా ప్రాణ ప్రియుడా నీ కోసమే నీ వేచాను నిరతం నీ తోడుకై. నా ప్రాణ ప్రియుడా నీ కోసమే నీ వేచాను నిరతం నీ తోడుకై. ఇచ్చేదన్నా సర్వస్వము, నాకున్న ఆశలు ఈడేర్చుము. ఇచ్చేదన్నా సర్వస్వము, నాకున్న ఆశలు ఈడేర్చుము. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్ను ఆదుకొనే నిజమైన స్నేహితుడా. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్ను ఆదుకొనే నిజమైన స్నేహితుడా. కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నన్ను పలుకరించావు. కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నన్ను పలుకరించావు. మండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించావు. మండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించావు. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్ను ఆదుకొనే నిజమైన స్నేహితుడా. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్ను ఆదుకొనే నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. హల్లెలూయా.
ప్రియమైన యేసయ్య, ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని అనే పాటను పాడుకుంటూ దేవునామని మహిమపరుదాం. హల్లెలూయా. ప్రియమైన యేసయ్య, ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్య, ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశయము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమార నీతో ఉండని. జుంటె తేనె దారల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. జుంటె తేనె దారల కన్నా మధురమైన నీ ప్రేమను, అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశయము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశయము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమార నీతో ఉండని. ఎంతగానో వేచి ఉంటే ఎవరు చూపు నీ ప్రేమకై, ఎదుట నీవే, హృదిలో నీవే, నా మనసులోన నీవే. ఎంతగానో వేచి ఉంటే ఎవరు చూపు నీ ప్రేమకై, ఎదుట నీవే, హృదిలో నీవే, నా మనసులోన నీవే. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశయము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశయము నీ ప్రేమయే నాయడా. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమార నిన్ను చూడని. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమా, ప్రియమార నీతో ఉండని. ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా, పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం. ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా, పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా.
ఆశయము నీ ప్రేమయే నాయనా. హల్లెలూయా. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు అనే పాటను పాడుకుంటూ దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందున. హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందున. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ త్యాగము. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఆస్తులేమి లేకున్నా, అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా. ఆస్తులేమి లేకుండా, అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా. నీచుడనని చూడకుండా నా కోసము మహిమనంత వేడినాడు, ఏమి చిత్రము. నీచుడనని చూడకుండా నా కోసము మహిమనంత వేడినాడు, ఏమి చిత్రము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఉన్నారా నీలాంటి స్నేహితుడు? స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందున? స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందున? ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు, ఏమి త్యాగము. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా వేడినాడు, ఏమి త్యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా నీలాంటి స్నేహితుడు? ఎవరైనా
నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము అనే పాటను పాడుకుంటూ దేవుని నామమున మహిమ పెడదాం. హల్లెలూయా. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా రక్షణ శృంగము, రక్షణ శృంగము, మహాశైలము. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్ను ఆకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్ను ఆకర్షించినావు. నిరంతరం నిలచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురెత్తు నీ ప్రేమతో. నిరంతరం నిలచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురెత్తు నీ ప్రేమతో. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా రక్షణ శృంగము, రక్షణ శృంగము, మహాశైలము. వేదన కలిగిన దేశమందు వేకువరలుగై నిలచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడూ నీవే చిరదర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడూ నీవే చిరదర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నిర్జీవమైన ఈ లోయయందు జీవాధిపతి అయి వెలసినావు. హీన శరీరము మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. నిర్జీవమైన ఈ లోయయందు జీవాధిపతి వై వెలసినావు. హీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా, హల్లెలూయా. నీవే నా రాజువు. హోసన్నా, హోసన్నా. నీవే మహారాజువు. హల్లెలూయా, హల్లెలూయా. నీవే నా రాజువు. హోసన్నా, హోసన్నా. నీవే మహారాజువు.
శృంగము మహాశైలము, నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము మహాశైలము. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కూడా లేచి నిలబడి ఆరాధనలోకి ముందు కొనసాగుదాం. ప్రతి ఒక్కరం కూడా లేచి నిలబడి ఆయనను స్తుతించే సమయంలోకి మనం వచ్చి ఉన్నాం కనుక ప్రతి ఒక్కరం కూడా హృదయపూర్వకంగా ఆయనను స్తుతిస్తూ ఆయనను మహిమపడదామా. ప్రతి ఒక్కరం కూడా రెండు చేతులు ఆయన వైపు చాపి, అవును దేవా, నువ్వు మా జీవితంలో చేసిన ప్రతి మేలును తలపోసుకుంటున్నానయ్యా. ఇదే నాన్న అయ్యా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లించడానికి అయ్యా తండ్రి యేసునాథుని తండ్రి ప్రవ్వా, అయ్యా నీ మేలులన్నీ తలంచి తండ్రి ప్రవ్వా, అయ్యా నేను మహిమపరచడానికి నీ సన్నిధికి వచ్చి ఉన్నానయ్యా. పరిశుద్ధాత్ముడా అయ్యా నీకు వందనాలని చెప్పి ప్రతి ఒక్కరం కూడా దేవుని స్తుతిద్దామా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. అయ్యా పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు తండ్రి. కృపగలిగిన దేవా నీకు వందనములయ్యా. అయ్యా జీవాధిపతి నీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్ముడా నీకు స్తుతి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా కృపగలిగిన దేవా, అయ్యా దయా దాక్షిణ్య పూర్ణుడా నీకు వందనాలు. అయ్యా సర్వ సృష్టికి కారణభూతుడా నీకు స్తోత్రములయ్యా. అయ్యా నా ప్రియ యేసు నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ఎత్తుకి ఎదిగిన తండ్రి ప్రవ్వా, అయ్యా నామమే పొందిన తండ్రి, అయ్యా మాకు మాత్రము మీరే చాలయ్యా. నీకు వందనాలయ్యా. అయ్యా మీ జాడలో మేము నడుస్తామయ్యా. అయ్యా నీ కౌగిలిలో మేము ఉంటామయ్యా. అయ్యా రాజా, అయ్యా మా దగ్గరికి రండి అయ్యా. అయ్యా తండ్రి ప్రవ్వా మా హృదయాల్లోకి రండి అయ్యా. అయ్యా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు కాదయ్యా. అయ్యా తండ్రి ప్రవ్వా అభిషేకము కొరకు కాదయ్యా. అయ్యా తండ్రి ప్రవ్వా మీరే మా ఆశీర్వాదం అయ్యా. అయ్యా నీవు లేని అభిషేకము తండ్రి అయ్యా తండ్రి మాకు అక్కర్లేదయ్యా. అయ్యా పరిశుద్ధాత్ముడా, అయ్యా ప్రియ యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. పరిశుద్ధాత్ముడా నీకు వందనములు. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ఇంకను సజీవంగా ఉన్నామంటే, అయ్యా ఇంకను నీ కృపలో మేము తండ్రి ప్రభు బ్రతుకుతున్నామంటే, అయ్యా కేవలము నీ కృపయాన్ని ఒప్పుకుంటున్నాము రాజా. అయ్యా తండ్రి ప్రభు, అయ్యా త్వరలో రానున్న మెస్సయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా చూచుచున్న దేవా నీకు వందనములయ్యా. అయ్యా సజీవుడా నీకు స్తోత్రములయ్యా. అయ్యా తండ్రి ప్రభు, అయ్యా తండ్రి ప్రభు మా కొరకు నీ మహిమను విడిచి, అయ్యా తండ్రి ప్రభు, అయ్యా తండ్రి ప్రభు నీ ప్రాణమును పెట్టి, అయ్యా ఈ భూలో కానికి వచ్చినందుకు నీకు వందనములయ్యా. అయ్యా నీకు కోట్లాది 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 స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా తండ్రి నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అద్వితీయుడా, ఆది సంభూతుడా, దీర్ఘశాంతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా కృపగలిగిన దేవా, అయ్యా మా మధ్య సంచరిస్తున్నవాడా నీకు వందనాలయ్యా. అల్ఫయు ఓమేఘవైన దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఆది అంతమైన దేవా నీకు వందనములయ్యా. అయ్యా నీకు సాధ్యమైనది ఏది లేదని మేము ఒప్పుకుంటున్నాము తండ్రి. అయ్యా సమస్తమును సాధ్యపరచగలిగిన దేవా అయ్యా నీకు వందనములయ్యా. అయ్యా తని త్వరలో రానున్న మా యేసయ్య రక్షకుడా, పెండ్లి కుమారుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా తని ప్రభు బుద్ధి లేని కన్యకలుగా మేము ఉండకూడదయ్యా. అయ్యా తని బుద్ధి కలిగిన కన్యకులుగా అయ్యా మమ్మల్ని మేము తండ్రి ప్రభు సిద్ధపరచుకోవడానికి అయ్యా తండ్రి ప్రభు, అయ్యా తండ్రి ప్రభు, అయ్యా నీ సన్నిధిలో మేము చేరే తండ్రి ప్రభు, అయ్యా బుద్ధి కలిగిన కన్యకలుగా మమ్మల్ని మీరు మార్చుకోండి రాజా. నీకు స్తోత్రములయ్యా. అయ్యా ఈ లోకపు దేవతలు అయ్యా తండ్రి ప్రభు కలిగించిన ప్రతి ఒక్క అంధకారాన్ని మీరు బంధించండి రాజా. నీకు స్తోత్రములయ్యా. అయ్యా కృపగలిగిన దేవా నీకు వందనములయ్యా. అయ్యా పరిశుద్ధాత్మ నీకు స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్మ నీకు వందనములయ్యా. నీకు స్తోత్రము 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 తండ్రి. ఎత్తుకే ఎదిగినా నామమే పొందినా, ఎత్తుకే ఎదిగినా నామమే పొందినా, నాకు మాత్రము నీవే చాలయ్యా. నీ జాడలో నేను నడుస్తానయ్యా. నీ కౌగిలిలో నేనుంటా. రా నా ప్రియ యేసు రా, రా నా ప్రియ యేసు రా, రా నా ప్రియ యేసు
కొరకు కాదయ్యా, నీవే నా ఆశీర్వాదమయ్యా. నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా, నీవే నా ఆశీర్వాదమయ్యా. నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా. నిన్ను తాకనా నా ప్రాణం నీవయ్యా, నీ జాడలో నే నడుస్తానయ్యా, నీ కౌగిలిలో నేనుండా. రా నా ప్రియ యేసు, రా, రా నా ప్రియ యేసు, రా, రా నా ప్రియ యేసు, రా. నీకై నేను, నాకై నీవు ఉంటే చాలయ్యా, అదే నా ఆశ దేవా. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నీవుంటే చాలయ్యా. రావా నాకై, నా ప్రాణం నీవయ్యా, నా ప్రేమ నీకయ్యా, నీవే నా ఊపిరి యేసయ్యా. నీ పాదాలపై అత్తరునై నేనుంటా, నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా మీకు స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్ముడ మీకు వందనాలు ప్రభా. మహనీయుడైన మా యేసయ్య మీకు స్తోత్రాలు. నీ కృపతో మమ్మ జ్ఞాపకం చేసుకొని ఈ సాయంకాల సమయంలో దేవా నేను స్తుతించటానికి, ఘనపరచటానికి, దేవా నేను మహిమపరచటానికి దేవా మీరు మాకు మరొక అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మహనీయుడైన మా యేసయ్య మీకు స్తోత్రాలు. మహోపకారివైన మా యేసయ్య మీకు స్తోత్రాలు. మా ప్రాణప్రియుడా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభా. అయా నా తండ్రి మమ్మను ప్రభా, అయా నీ ప్రాణము కంటే అధికముగా ప్రేమించిన వాడా మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా ఈ యొక్క సాయంకాల సమయంలో అయా నీ సన్నిధి, నీ ప్రసన్నతను మేము అనుభవించినట్లుగా, అయా నీ సకీన మేఘము ప్రభా, అయా నా తండ్రిదిగో మా మీదకి దిగి వచ్చినట్లుగా అయా నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయా నీ యొక్క సన్నిధిలో ప్రభా నిలిచి ఉన్నాము నాయన. అయా నీ సన్నిధిలో మేము నిలిచి ఉన్నామయ్యా. నీ కృప కొరకు మేము కనిపెడుతున్నాం తండ్రి. అయా నీ సన్నిధిలో మేము ఆనందిస్తున్నాం ప్రభా. దేవా నా తండ్రిదిగో నాయన నీ మెల్లని స్వరమును మాకు వినిపింపచేయండి. అయా సర్వ సత్యంలోనికి దేవా మమ్మల్ని మీరు నడిపించండి దేవా. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ ఆత్మతో నింపి అయా మీ ఆత్మతో స్పందించి నాయన ప్రతి ఒక్కరు కూడా నాయన ఆత్మపూర్ణులని నిన్ను మహిమపరచుట్లో, ఘనపరచుట్లో సహాయం చేసి నడిపింప చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభుకి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో తేజ వచ్చి మరి 51వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుతారు. కీర్తనలు 51వ కీర్తన మరి ఉత్తర ప్రత్యుత్తరాలుగా తేజ వచ్చి చదువుతుంటుండగా మనం అందరం కూడా ఏకీభవిద్దాం. దేవా నీ కృప చెప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సబాహుల్యము చెప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను పాపుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, ఈ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున
నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నేను పవిత్రుడగునట్లు ఇస్సోపుతో నా పాపము పరిహారింపుము. హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. నీ సందుల నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. ప్రభువా, నా నోరు నీ శుద్ధిని ప్రచురించున్నట్లు నా పెదవులను తెరుపుము. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అప్పుడు నీతియుక్తులైన బలులను దహబలులను సర్వంగా నీవు అంగీకారము. ఆమేన్. మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నేటి దినాన్న ఎవరైనా సాక్ష్యాలకి సిద్ధపడినట్లయితే తప్పక ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభు నామంలో తెలియజేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా సాక్ష్యాలు కలిగినట్లయితే తప్పక మరి ప్రభు సన్నిధిలో మరి సాక్ష్యాన్ని అందించాలని తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క దినాన్న మరి ఉదయకాలమే మరి మొదటి ఆరాధన, రెండో ఆరాధన, మరలా మూడో ఆరాధన మనం ప్రారంభించుకోవటానికి ప్రభు మనకు సహాయం చేస్తూ వచ్చారు. అందుని బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవాతి దేవుని యొక్క దివ్యమైనటువంటి సన్నిధానంలో మనం చేరి ఉన్నాం. మరి మనందరికీ తెలిసినట్లుగానే ఈరోజు మరి ఆయా రకాల మరి ప్రేమలు కలిగినటువంటి వారు ఈ స్థలంలో ఉండటం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా కదండి. దేవుని యొక్క సన్నిధానంలో ఏదో ఒక రకంగా మనం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం. ఏదో ఒక రకంగా ఒకరి ముఖము ఒకరు మనము చూసుకుని నవ్వుకోగలుగుతున్నాం. చక్కగా మరి ఒక బంధాన్ని, ఒక రిలేషన్ని మనము మెయింటైన్ చేయటానికి ఏదో ఒక సందర్భం, దానికి ఏదో ఒక నామకరణమో మనం పెట్టుకుని అలా ప్రభు యొక్క సన్నిధిలో వెళ్ళటానికి దేవుడు కృపణిస్తూ వచ్చారు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతిదానికి ఒక డేని మనం పెట్టేసుకున్నాం. ఎవరు పెట్టకపోయినా మనం ఒక డే అనుకున్నాం. ఎవరో దానిని ముందుగా దానికి రిబ్బన్ కటింగ్ చేశారు కదా. మదర్స్ డే అని, చిల్డ్రన్స్ డే అని, తర్వాత ఫాదర్స్ డే అని, ఇంకా వ్యాలంటైన్స్ డే అని, ఫ్రెండ్షిప్ డే అని, ఇంకా ఈ డేస్ అన్నీ మనమే పెట్టుకున్నాం. హల్లెలూయా. అంటే డేస్ అన్నీ ప్రత్యేకమైనవే, కానీ ఇంకా ప్రత్యేకత ఏదో ఒక విధంగా ఒక రోజుని ఇంకా కొంచెం హైలైట్ చేసి దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవటానికి మరి ఒక అవకాశాన్ని మనం తీసుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. మరి ఏదేమైనప్పటికీ ఈ రోజున ఫ్రెండ్షిప్ డే అంట. హల్లెలూయా. ఫ్రెండ్షిప్ డే. మరి మనమందరం కూడా స్నేహితులం. కానీ ప్రభు యొక్క వాక్యం ఏమంటుందో చూడండి. మరి దేవుని యొక్క సన్నిధానంలో మనం చూస్తున్నట్లయితే కొన్ని మాటలు మనకు చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. చాలా అద్భుతంగా దేవుడు కొన్ని సంగతులను ముందస్తుగానే ఆయన పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడు. కాబట్టి మనం తప్పకుండా వాటిని మనము గ్రహించాలి. మీకా గ్రంథము 7వ అధ్యాయము
5వ వచనాన్ని చదువుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మీకా గ్రంథము పేజీ నెంబర్ 767 పేజీ. చదవండి. 7th చాప్టర్ 5th వర్స్. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని కూడా నమ్ముకోవద్దు. చాలండి. ఏం చేయొద్దంట? స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని మనము నమ్ముకోవద్దు అని చెప్పి ప్రభు యొక్క వాక్యము చెప్పకనే చెప్తుంది. హల్లెలూయా కదండి. అంటే చాలాసార్లు మన నమ్మకం మనము ఏం చేస్తామంటే తల్లిదండ్రులు నమ్మం, అక్క చెల్లెలు నమ్మం, మరి మనకి ఇంటిలో ఉన్నటువంటి ఎవరిని నమ్మం. కానీ ఎవరు నమ్ముతాం తెలుసండి? స్నేహితుని నమ్ముతాం. వాళ్ళే మన కొంప ముంచేస్తారు. హల్లెలూయా. ఏం చేస్తారు? మన దగ్గర మంచిగానే ఉంటారు, మన దగ్గర చక్కగా ఫ్రెండ్లీగా ఉంటారు. మన యొక్క లోపల ఉన్నటువంటి ప్రతి గుట్టుని కూడా వాళ్ళు మరి మనం చెప్పుకోవలసిన ప్రతిదీ కూడా మనం చెప్పేస్తూ ఉంటాం. చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళు వింటూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి? వింటూ ఉంటారు. వింటున్నప్పుడు వింటున్నారు కదా అని చెప్పి మన చిట్టా అంతా మనం ఏం చేసేస్తాం? చక్కగా వాళ్ళకి ఇప్పు పడేస్తాం, చక్కగా వాళ్ళకి చెప్పేస్తాం. చెప్పిన తర్వాత కొన్ని రోజులు బాగానే వాళ్ళు ఏం చేస్తారో గుట్టు జాగ్రత్తగా భద్రంగా దాచిపెడుతూ ఉంటారు. కానీ కొన్ని రోజులకి ఏమొస్తుందో తెలుసండి? వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలో ఆత్రం పెరిగిపోతూ ఉంటుంది అనమాట. మరి పెరిగిపోయి వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి? ఇక ఎవరో ఒకరికి చెప్తే తప్ప, ఆ గుట్టు బయట పెడితే తప్ప, దాని గురించి మాట్లాడితే తప్ప వాళ్ళకి ఏమాత్రము కూడా నెమ్మది ఉండదు. కాబట్టి నెమ్మది ఉండదు. కాబట్టి ఇప్పుడు ఎవరో ఒకరికి వాళ్ళు ఏం చేయాలి? మన రహస్యాల్ని, తన స్నేహితులు ఎవరైతే నిన్ను నమ్మి నీకోసం మరి నీతో చెప్పినటువంటి వారి గుట్టుని కాస్త రట్టు చేసి పడేస్తాం. హల్లెలూయా. చేసేసి వాళ్ళు ఎవరైనా సరే వారి ఎంత మంచిగా మనల్ని నమ్మినా సరే మనం ఏం చేస్తామో తెలుసండి? వారి గురించి తప్పకుండా పక్కోడికి చెప్పేస్తూ ఉంటాం. అదేంట్రా, నేను అసలే ఎవరికి తెలియకోకుండా ఎంతో సీక్రెట్గా నేను నాకు నమ్మకస్తుడైనటువంటి ఒక్క వ్యక్తికే ఈ మాట చెప్పాను, కానీ ఊరందరికీ ఎలా తెలిసిపోయింది అనుకుంటే అసలు నువ్వు నమ్మినటువంటి స్నేహితుడే నమ్మక ద్రోహి. హల్లెలూయా కదా. నమ్మినటువంటి స్నేహితుడే నమ్మక ద్రోహిగా అయిపోయాడు. కాబట్టి వాడు ఎక్కడో లేడు, నీ పక్కలోనే బల్యంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా కదండి. ఏంటంటే అలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటే దేవుని స్తోత్రం. ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక చాలా జాగ్రత్తగా ఉండవలసిందే. ఎందుకంటే ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. ఇక్కడ మనం చెప్పే మాటలేమీ కాదు, కానీ ప్రభు యొక్క వాక్యం ఏమంటుందో తెలుసండి? స్నేహితుని నువ్వు నమ్మొద్దు, ముఖ్య స్నేహితుని కూడా నువ్వు నమ్మొద్దు అని చెప్పి ప్రభు యొక్క వాక్యము తెలియచేస్తుంది. దేవుని మాటలు ఏది చెప్పినా కూడానండి మనం తప్పకుండా ఆ మాటల మీద మన మనస్సు నిలుపుకుని ఉంచుకోవాలి. వాటి మీద మన మనస్సును పెట్టి మనం దాని గురించి కొంచెం ఎక్కువగా లోతుగా ఆలోచన చేయగలిగితే తప్పకుండా మరి దేవుని యొక్క సన్నిధానంలో మనం దీవెన పొందుకుంటూ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ప్రభు యొక్క వాక్యము సెలవిస్తున్నట్లుగా మరి సామెతల గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. కొంతమంది ఎలా ఉంటారంటే, కొంతమంది ఇలాంటి గుంపు ఉంటారు. నమ్మించి ఏం చేస్తారండి? మోసం చేసేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఎలాగుంటారో చూద్దాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. కొంతమంది ఎలాగుంటారంటే, మేలు కోరి స్నేహితుడు గాయము చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. హల్లెలూయా. ఏంటంటే అండి, కొంతమంది ఎలాగుంటారు తెలుసా? ఇది వేరొక గ్రూపు, ఇది వేరొక గ్రూప్. ఒక గ్రూప్ ఏమో నమ్మిస్తారు, నమ్మించి మరి తర్వాత
వారి యొక్క మాటల్ని, వారి యొక్క గుట్టిని అంతా కూడా బయట పెట్టేస్తూ ఉంటారు. కాబట్టి వారిని నువ్వు నమ్మొద్దు అని చెప్పేశాడు ప్రభు. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కొంతమంది స్నేహితులు అంటే మేలు కోరి గాయములు చేస్తారు. పగవాడు ఏం చేస్తాడంట, లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదొక మరొక గుంపుగా మనము దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ రోజున స్నేహితులు ఉండటం మంచిదే, స్నేహం చేయటం కూడా మంచిదే. అలాగని చెప్పి ఆ స్నేహితులు లోక సంబంధమైన స్నేహితులు కాకుందురుగాక. హల్లెలూయా. ఆ స్నేహితులు లోక పద్ధతులు, లోక అలవాట్లు, లోక బానిసత్వపు జీవితం కలిగినటువంటి వారితో మన స్నేహ బంధాన్ని ఏర్పాటు చేసుకుంటే మనము కూడా ఏమైపోతామో తెలుసండి, ఆ పాపం అనే దొంగ ఊబిలోకి వెళ్ళిపోతూ ఉంటాము. అందుకే ఈరోజు నా ప్రభు యొక్క వాక్యం ఏమంటుందంటే, మీరెవరు కూడా లోకంలో ఉంటున్నటువంటి వారిని స్నేహించడానికి వీలు లేదు అంటున్నాడు. దేమ అనేటువంటి ఒక మంచి విశ్వాసం అంటండి, మంచి యవనస్తుడంట. ఆయన చాలా పౌలుగాతో చక్కటి సంబంధాన్ని కలిగి ఉండేవాడంట. చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని చదివేవాడంట, ప్రార్థన చేసేవాడంట, భక్తి కార్యక్రమాల్లో పాల్గొనేవాడంట, పరిశుద్ధంగా ఉండేవాడంట. ఎక్కడ సువార్త ప్రకటిస్తే అక్కడ ఆయన కనబడుతూ వచ్చేవాడంటండి. మరి కొంతకాలానికి ఆ దేమ అనేటువంటి వ్యక్తి అంటండి లోకముతో స్నేహం చేశాడంట. ఇక పరిశుద్ధులతో సహవాసం చేయటం మానేశాడంటండి. పరిశుద్ధులతో సంబంధాన్ని కోల్పోతూ వచ్చాడంట. దేవుని యొక్క సన్నిధిలో ఉండకోకుండా ఇక మరి లోకంలో తిరగడం ప్రారంభించాడంటండి. ఇక దేవునితో మరి గడపడం మానేసి, దేవుని యొక్క వాక్యాన్ని వినడం మానేసి, దేవుని యొక్క సన్నిధిలో ఆనందించడం మానేసి, దేవుని యొక్క సన్నిధిలో క్రమంగా బ్రతకడం మానేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసండి, ఆయనంట మరి వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. చూడండి, ఈ రోజున దేవుని యొక్క సన్నిధానంలో మన భక్తి కలిగినటువంటి వారితో సహవాసం చేయకపోతే, స్నేహం చేయకపోతే, భక్తిహీనులతో స్నేహం చేస్తే మనం ఏమైపోతామో కూడా దేవుని యొక్క వాక్యము చెప్పకనే చెబుతూ ఉంది. కాబట్టి యవన కాలంలో ఉంటున్నటువంటి వారు మరీ ప్రాముఖ్యంగా ఏం చేయాలో తెలుసండి, దేవుని యొక్క సన్నిధానంలో మంచి స్నేహితులను మనము ఏర్పాటు చేసుకోవాలి. హల్లెలూయా. ఎవరిని చేసుకోవాలంటండి, మనకు మంచి స్నేహితులు, మన స్నేహితులను చూసి మనం ఎవరమో చెప్పేస్తారంట. లోకమో మన స్నేహితులను చూసి నువ్వు నీ క్యారెక్టర్ ఏంటో, నీ స్నేహితులు ఏమై ఉన్నారో దాన్ని చూసి నీ క్యారెక్టర్ని అంచనా వేస్తారంటండి. కాబట్టి మీరు స్నేహం చేసినప్పుడు మీరు ఎలాగుండాలో తెలుసా, మంచి స్నేహితులను, దైవికమైనటువంటి ఆలోచన కలిగి, విధేయత కలిగి, చక్కగా మరి ఉన్నతమైనటువంటి గుణగణాలు కలిగినటువంటి వారితో మీరు స్నేహం చేయాలని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో నిలిచి ఉన్నటువంటి మనం అందరం కూడా ఏం చేయాలంటండి, నిలిచి ఉన్నటువంటి మనము మనము దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడంటే, మన లోపాలను సరిచేస్తున్నటువంటి వారిని మనము, మన యొక్క లోపాలను సరిచేస్తున్నటువంటి వారిని విడిచిపెట్టేసి బయటికి వెళ్ళిపోకోకుండా, మేలు కోరి స్నేహితుడు మరి ఏం చేస్తాడంట, గాయములు చేస్తాడు. కాబట్టి ఆ గాయము కూడా మన మేలుకే అని మనం గుర్తించాలండి. హల్లెలూయా. గాయము కూడా ఏంటంటే ఇప్పుడు మన మేలుకే. ఇప్పుడు గాయాలు చేస్తున్నటువంటి ఆ సమయంలో మనం ఏం చేయాలో తెలుసండి, చక్కగా గాయమవుతున్న ప్రతిసారి, ఆ గాయాలు కట్టబడుతున్న ప్రతిసారి మనం సరి చేసుకుంటూ ఉండాలని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా కదండి. మనం ఏదైనా ఒక మార్గం గుండా వెళ్తున్న సమయంలో మాకు ఒక గొప్పు తగిలింది అనుకోండి, ఆ గొప్పు తగిలినప్పుడు ఏం చేస్తాం, అది మరలా వెళ్ళే సమయానికి అది కాలికి తగలకుండా చూసుకుంటూ ఉంటాం. మనం వెళ్తున్న మార్గంలో ఒక గొయ్యి తగిలింది అనుకోండి, గొయ్యి ఎదురొచ్చింది, ఆ గోతులో ఒకసారి పడిపోయారు, కాలు స్లిప్ అయ్యి, రెండోసారి వచ్చినప్పటికి ఏం చేస్తారు, అక్కడికి వచ్చినప్పటికి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయటం ప్రారంభిస్తారు. అలాగే ఈ రోజున ప్రభు యొక్క సన్నిధానంలో మనం అనేక పర్యాయములు అనాలోచనగా తప్పిపోతున్నటువంటి సమయంలో మనం సరి చేయబడుతున్నప్పుడు అంటండి, తప్పకుండా మనం ఏం చేయాలంట, దేవుని యొక్క సన్నిధానంలో మరి మనం ఆ విషయాల్ని అంగీకరించేవారుగా ఉండాలి. హల్లెలూయా. మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడు, ఇప్పుడు గాయం చేస్తాడు. గాయం చేసినప్పటికీ కూడా అది నీకు మేలు, నీకు ఆరోగ్యము, నీకు దీవెన అన్న విషయాన్ని ఈ రోజున ప్రభు నామంలో మీకు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి నేటి దినాన్న మనం చూస్తున్నట్లయితే నిజ స్నేహితుడు ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టడంటండి. హల్లెలూయా. నీ కష్టకాలంలో, ఇబ్బందికరమైన
ప్రతికూలమైన పరిస్థితిలో నీకు వ్యాధి వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు, నీకు శ్రమ సంభవించినప్పుడు, నీవు నిరుద్యోగంతో ఉన్నప్పుడు, లేకపోతే నువ్వు ఓటమి పాలైపోతున్నప్పుడు, నీవు నిందకు గురవుతున్నప్పుడు, ఏ పరిస్థితిలోనైనా సరే నిజమైనటువంటి స్నేహితుడు గుర్తుపెట్టుకోండి, అతడు ఏ పరిస్థితిలో కూడా నిన్ను విడిచిపెట్టడు అని చెప్పి ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి నేటి దినాన మనం చూస్తున్నట్లయితే మరి ఒకానొక సమయంలో మనము ఒక వ్యక్తి ఏంటండి తన స్నేహితుల దగ్గరికి వచ్చాడంట రాత్రికాల సమయంలో. అది కూడా ఎప్పుడు వచ్చాడంటండి? రాత్రి సమయంలో వచ్చాడంట. ఒక స్నేహితుడి ఇంటికి మరొక స్నేహితుడు రాత్రికాల సమయంలో వచ్చాడంటండి. వచ్చి ఆయన అడుగుతున్నాడంట, స్నేహితుడా, ఇదిగో నా పిల్లలకి ఆకలిగా ఉంది, నేను ఎక్కడి నుంచో ప్రయాణం చేసి వస్తున్నాను, నా పిల్లలకు పెట్టుకోవటానికి ఇప్పుడు ఏది కూడా లేదు, కాబట్టి ఇదిగో నీవు నా పిల్లలకి ఏదైనా పెడితే నేను మా పిల్లలకి వాటిని అందించాలనుకుంటున్నాను, కాబట్టి ఒక్కసారి నువ్వు డోర్ తీసి నా పిల్లలకి నువ్వు సహాయం చేయగలగా అంటే ఆ స్నేహితుడు అంటండి ఏమాత్రం కూడా ఆయన అంగీకరించలేకపోయాడంట. హల్లెలూయా. చూడండి లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఇట్లా నేను మీలో ఎవరికైనా ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు లోపలే ఉండి నందరూ తొందర పెట్టొద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకున్నారు, నేను లేచి ఇవ్వలేనని చెప్పునా. ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఒక స్నేహితుడున్నాడు, నాకు ఒక స్నేహితుడున్నాడు. ఆ స్నేహితుడు మరి ఇంటిలో ఉన్నాడు. ఇంకొక స్నేహితుడు నాకు ఏం చేశాడు తెలుసండి, నేను ఈ రాత్రి వేళ నేను ఇంటికి వస్తున్నాను అని చెప్పి నాకు సమాచారం అందించాడు. ఇప్పుడు నేనేం చేయాలో తెలుసండి, నా దగ్గర నా స్నేహితునికి ఈయన స్నేహితుడే, ఆయన స్నేహితుడే, వచ్చేవాడు స్నేహితుడే, ఉన్నవాడు కూడా స్నేహితుడే, ఇద్దరు స్నేహితులేనండి. ఇప్పుడు నా దగ్గర ఏదీ లేదని చెప్పి ఇప్పుడు నేనేం చేస్తున్నా తెలుసా, ఇంటిలో ఉన్నటువంటి స్నేహితుని దగ్గరికి వెళ్ళి మరి ఇదిగో నా దగ్గరికి ఈ రాత్రికాల సమయంలో ఒక స్నేహితుడు నా దగ్గరికి వస్తున్నాడు, అతనికి పెట్టడానికి నా దగ్గర ఏదీ లేదని చెప్పంటండి అతన్ని అడగటం ప్రారంభించినప్పుడు అంట మరి ఇంటిలో ఉన్నటువంటి ఆ స్నేహితుడు అంటున్నాడు కదండి, ఇదిగో నన్ను తొందర పెట్టొద్దు, తలుపేసేస్తుంది, నాకు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు నాతో కూడా పడుకున్నారు, కాబట్టి నేను నీకేమీ ఇయ్యలేను అంటున్నాడంటండి. హల్లెలూయా కదండి. ఇప్పుడు కష్టకాలంలో ఆదుకునే స్నేహితుడండి అయినా, లేకపోతే కష్టంలో వచ్చినప్పుడు లేదు నీవు వచ్చినా కూడా నేను తలుపు తీయను, ఇప్పుడు నాకున్న బాధ్యతలు ఎన్నో ఉన్నాయి, నా పిల్లలు నాకు బాధ్యతగా ఉన్నారు, నువ్వు ఇంటి బయట ఉన్నప్పుడే స్నేహితుడు కానీ నేను ఇంటిలో ఉన్నప్పుడు నువ్వు నాకు స్నేహితుడు కాదు అన్నట్టుగా ఈయన ఏం చేస్తున్నాడు తెలుసండి, ఇక నేను తలుపు తీయలేను, నా పిల్లలు నాతో పడుకుని ఉన్నారు అంటే ఈయన సిగ్గులేని మొహంతో వెళ్ళంటండి ఇక ఆ స్నేహితునికి ఏదైనా చేయాలని, వచ్చే స్నేహితునికి ఏదైనా పెట్టాలని, వచ్చే స్నేహితుని ఎలాగైనా ఆదరించాలని, తన దగ్గరికి తనను నమ్మి వస్తున్నటువంటి ఆ స్నేహితుని యొక్క అవసరతను తీర్చాలని ఈయన మరి ఆరాట పడుతుంటే ఇంటి లోపల ఉన్న స్నేహితుడు అంటండి ఏమాత్రం కూడా ఆ విషయంలో మక్కువ చూపించట్లేదంట. హల్లెలూయా. చాలాసార్లు మనకు అనేక మంది స్నేహితులు ఉంటారు, కానీ లోపల ఉన్నప్పుడు వాళ్ళు అసలే మా ఇంట్లో ఉన్నప్పుడు అసలు నన్ను టచ్ చేయకరా అంటారు. నేను మా పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు, నేను ఇంట్లో ఉన్నప్పుడు అసలు నాకు ఫోన్ కానీ, కొంతమంది ఎలాగుంటారండి ఇంటి దగ్గరే ఆల్రెడీ కాలేజీలోనే అవన్నీ ఒప్పందాలు అయిపోతూ ఉంటాయి అనమాట. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమాత్రం నాకు కాల్ చేయవలసిన
అస్సలే కాల్ చేయటం కానీ, మా ఇంటికి రావడం కానీ, మా ఇంటి చుట్టూ తిరగడం కానీ అలాంటి పనులేమీ చేయటానికి వీల్లేదు. ఎందుకంటే అలా చేస్తే మన ఫ్రెండ్షిప్ ఏమైపోతుంది, కట్ అయిపోతుంది. మన ఫ్రెండ్షిప్ ఏమైపోతుంది, కట్ అయిపోతుంది. దానికి మా అమ్మోళ్ళు అంగీకరించరు, మా పేరెంట్స్ దానికి యాక్సెప్ట్ చేయరు. పలానా స్నేహితుడితో నేను చక్కగా మరి ఫ్రెండ్షిప్ చేస్తున్నారంటే మరి వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి మన ఫ్రెండ్షిప్ అంతా ఎక్కడ, బయటకు వచ్చిన తర్వాతే మన ఫ్రెండ్షిప్. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వెవడవో నేనెవరినో, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వేంటో నేనేంటో అసలు మనం చూసుకున్నా కూడా మన స్నేహితులు అన్న విషయం కూడా ఎవరికే తెలియకూడదు అనే ఒప్పందాలు చేసుకుంటారంటండి. హల్లెలూయా. అలాగా ఒప్పందాలు చేసుకుంటారంట. అలాగ ఒప్పందాలు చేసుకుంటున్నారా మీరు? ఇంటి దగ్గర ఉన్నప్పుడు అస్సలు మనం టచ్ చేయొద్దురా. ఎప్పుడు మనం బయటకు వచ్చినప్పుడే మన ఫ్రెండ్షిప్ ఎంత అయితే అంత, ఎలాగంటే అలాగా మనం ఎలాగుండాలనే అలాగుందాం అనేటువంటి ఆలోచనలు మనం కలిగి ఉండటానికి వీలు లేదండి. హల్లెలూయా. చూడండి, ఆ స్నేహితుడు అలాగే చేశాడంట. నువ్వు ఇంటి బయటే కానీ స్నేహితుడు, నేను ఇంటి లోపలికి వచ్చిన తర్వాత నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి, నాకు పిల్లలు ఉన్నారు, నాకు నిద్ర వస్తుంది, నేను తలుపేసేసుకున్నాను, ఇక నీకు నాకు ఏమాత్రం సంబంధం లేదు అని చెప్పి అంటంటే ఈయనేమో తన దగ్గరికి తన నమ్మి వస్తున్నటువంటి స్నేహితుని కోసం అంటండి మరి ఎంతో మరి ఆరాటపడుతున్నాడంట. ఏ విధము చేతనైనా సరే ఆ స్నేహితునికి మరి ఏదో ఒకటి పెట్టాలి, ఏదో ఒకటి అందించాలని చెప్పంటండి ఆయన మరి సిగ్గులేని మొహంతో ఏం చేస్తున్నాడంటండి, దేవుని యొక్క మరి ఆలోచన మేరకు మనం ఈ మాటలు మీకు చెప్తున్నాను. మరి ఆయన ఏం చేస్తున్నాడంటండి, సిగ్గులేని ముఖంతో ఆ డోర్ను కొడుతూ 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 ఉన్నాడంట. ఈడు బాధ తట్టుకోలేక ఏం చేశాడు తెలుసండి, లెగిసి ఇస్తాడు కదా అని చెప్పి ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. లేచి అతనికి కావలసినవన్నీ ఇస్తాడు కదా అంటున్నాడు. అంటే ఈ రోజున బలవంతంగా కొంతమంది ఏం చేస్తారు, బలవంతంగా కొన్ని ఇవ్వడానికి ఇష్టపడుతుంటారు. అంటే వాళ్ళకి మనసు లేదు, వాళ్ళకి మనసు లేదు, అయినా కూడా మనం సిగ్గులేని ముఖంతో అడుగుతున్నాం కాబట్టి బలవంతంగా కొంతమంది మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు, కొంతమంది బలవంతంగా మనకే మేలు చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఈ రోజున మనం అలా ఉండకూడదని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి బలవంతంగా మనకు సహాయం చేసేవారిని మనం స్నేహితులుగా మార్చుకోవటానికి వీలు లేదంటండి. ఏం చెప్పాను నేను, బలవంతంగా మనకి మేలు చేసేవారిని స్నేహితులుగా ఉంచుకోవటానికి వీలు లేదు. కానీ మనకి ఎప్పటికీ మేలు చేసేవారిగా కొంతమందిని మనం కలిగి ఉండటం మనకు మేలు. హల్లెలూయా. ఇంటి లోపల ఉన్నా, ఇంటి బయట ఉన్నా, ఏ అపాయంలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మరి ఒకరినొకరు ఆదరించుకున్నట్లుగా, ఒకరికొకరు సాయపడినట్లుగా, మనం ఎంత గొప్ప స్థానంలోకి వెళ్ళినా, ఎంత మరి ఉన్నతంగా మనము దీవించబడిన వర్ధిలినా కూడానంటండి మనం ఒకరికొకరు మేలు చేసుకునే వారికి ఉండాలి. హల్లెలూయా. కదా, నేను పెద్ద స్థానంలోకి వెళ్ళిపోయాను, నువ్వు కిందే ఉన్నావు కాబట్టి నీకు నాకు సంబంధం లేదు అన్నట్టుగా మనం ఉండటానికి వీలు లేదంటండి. ఈ రోజున మనం చూస్తున్నట్లయితే ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అనేక మంది ఒకరినొకరు ఎన్నో సంవత్సరాల తర్వాత, నెలల తర్వాత మరి చక్కగా ఈ ఫ్రెండ్షిప్ డేని మరి సెలబ్రేట్ చేసుకోవటానికి మరి అనేకమైన హోటల్స్లో, లేకపోతే పార్క్స్లో, లేకపోతే ఆయా ప్రాంతాలకే వెళ్తూ ఉన్నటువంటి వారు ఉంటున్నారు. మరి ఈ రోజున సముద్రం దగ్గరికి వెళ్ళంటండి మరి చక్కగా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, సెల్ఫీలు తీసుకుంటున్నారంట. ఏం చేస్తున్నారు, కొంతమంది స్నేహితులు కలిసి మరి సెల్ఫీలు తీసుకుంటుంటే చక్కగా మాట్లాడుకుంటూ వారి మెమొరీస్ని అంతటిని కూడా గుర్తు చేసుకుంటూ మాట్లాడుకుంటూ సెల్ఫీలు తీసుకుంటుంటే కెరటం వచ్చంటండి వారిని సముద్రంలోకి లాగెళ్ళిపోయిందంట. హల్లెలూయా. కదే, ఎంత అపాయకరమైన పరిస్థితులు కదండి, ఎంత అపాయకరమైన పరిస్థితులు గుండా మనం వెళ్తున్నామో, ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏది సంభవిస్తుందో ఎవరికే తెలియదు. కాబట్టి ఈ రోజున మనం ఎలాంటి స్నేహితుని కలిగి ఉండాలంటే, మనకి ఆస్తులు లేకపోయినా, అంతస్తులు లేకపోయినా, అందము లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, పేరు ప్రఖ్యాతులు లేకపోయినా మనల్ని ప్రేమించేవారు ఉండాలి. హల్లెలూయా. మనల్ని స్నేహించేవారు ఉండాలి. అలా స్నేహించేవారు ఎవరో తెలుసండి, మరి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. హల్లెలూయా. ఆయన అంటండి మరణమైనంతగా మనల్ని ప్రేమించాడంట. ఎంతగా ప్రేమించాడు, మరణమవునంతగా మనల్ని ఆయన
ప్రేమించాడంటండి. ఆయన ప్రేమ ఎలాగుంటుందంటే, మనం ఏ స్థాయిలో నుండి కిందకు దిగజారిపోయినా, ఏ పరిస్థితిలో నుండి మనం కిందకు వచ్చేసినా కూడా ఆయన ప్రేమ, ఆయన యొక్క మరి ఆ యొక్క బంధము నిలుపుకోవటానికంటండి ఆయన మన వెనకాలే వస్తూ ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ రోజున మనం గమనిస్తున్నట్లయితే లూకాసు వార్త, అదే లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం నుండి చదువుకుందాం. ఒక మనుషుడు యెరూషలేము నుండి దొంగల చేతిలో చిక్కుకున్నాడంటండి. బట్టలు దోచేసుకున్నారు, కొర ప్రాణముతో విడిచి వెళ్ళిపోయారంటండి. యాజకుడు ఆ త్రోవన వెళ్తున్నాడంట. పక్క నుంచి వెళ్ళిపోయాడంటండి. లేవీయుడు కూడా ఆ చోటుకు వచ్చాడంట. ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలి పడ్డాడంటండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒకే వ్యక్తి ఏమయ్యాడో తెలుసా? గాయపడ్డాడు. ఎవరు? ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో ప్రాంతానికి వచ్చేస్తున్నాడంటండి. దేవుని సన్నిధిలో ఉండవలసినటువంటి ఈ వ్యక్తి మరి దేవుని సన్నిధిలో ఉండకోకుండా, దేవుని కృప దగ్గర ఉండకోకుండా, దేవుని మందిరంలో ఉండకోకుండా, మరి సన్మార్గంలో ఉండకోకుండా, సత్యాన్ని అనుసరించి నడుచుకోకుండా, మరి దైవికమైనటువంటి క్రమంలో ఉండకోకుండా, విధేయత కలిగినటువంటి వాడు ఉండకోకుండా, మర్యాదస్తుడిగా ఉండకోకుండా ఈయన ఏం చేస్తున్నాడు తెలుసండి? వాటన్నిటిని విడిచిపెట్టేసంట మరి ఆయన అమర్యాదలోనికి వచ్చేస్తున్నాడంట, లోకంలోకి వచ్చేస్తున్నాడు. లోకస్తులు ఎలాగుంటారండి? త్రాగుడుతో కదా, రకరకాల అలవాట్లు, త్రాగుడు, మద్యము తాగుతూ, సిగరెట్లు కాలుస్తూ, మరి అల్లరి చిల్లరి ఆలోచనలు చేస్తూ, మరి డ్రగ్స్కి అడిక్ట్ అవుతూ, ఫోనోగ్రఫీలు చూస్తూ, మరి బెట్టింగ్స్కి రకరకాల మరి విధానాల్లో వారి జీవితాన్ని ఏం చేసుకుంటున్నారు తెలుసండి? అస్తవ్యస్తంగా మార్చుకుంటున్నారు. హల్లెలూయా కదా. ఒక వివేకం కలిగి నడుచుకోవలసినటువంటి బిడ్డలు, మరి చక్కగా దేవుని యొక్క సన్నిధిలో ఎదగవలసినటువంటి వారు, మరి మంచి మార్గంలో గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండవలసినటువంటి వారు కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసండి? వారు ఏమి జరుగుతుందో వారి వయస్సును బట్టో, వారి ఆకర్షణ బట్టో, వారు వెతుకుతున్నటువంటి పరిస్థితులను బట్టో, వారికి ఉంటున్నటువంటి స్నేహితులను బట్టో మొత్తం మీద వారు ఏమైపోతున్నారు తెలుసండి? ఉండవలసిన స్థాయిని వదులుకొని మరి దిగువ స్థాయిలోనికి వాళ్ళు వచ్చేస్తున్నారంట. హల్లెలూయా. అదేవిధంగా ఈ యవనస్తుడు కూడా ఏం చేస్తాడో తెలుసా? తాను ఉండవలసినటువంటి స్థానాన్ని వదిలేసుకున్నట్టండి తాను ఉండకూడని స్థానంలోకి వస్తున్నాడు, దిగువ స్థానంలోకి వస్తున్నాడంట. ఎప్పుడైనా సరే మనం ఎదిగే స్థానంలో ఉండాలి కానండి, మనం దిగజారే స్థానంలో ఉండటానికి వీలు లేదు. హల్లెలూయా కదా. చాలాసార్లు మనం ఏం చేస్తామో తెలుసండి? వాళ్ళని చూసుకుంటూ ఉంటాం. వాళ్ళేళ్ళు మరి మనకంటే దిగువ స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళకంటే నేను చాలా గ్రేట్, వాళ్ళకంటే నేను చాలా మంచిగా ఉన్నాను, వాళ్ళకంటే నా పవర్ ఎక్కువగా ఉందని చెప్పి వాళ్ళని వీళ్ళని చూసుకుని ఏం చేస్తాను తెలుసండి? మనకంటే బలహీనమైన వారిని చూసి మనం కాళ్ళు ఎగరేసుకుంటూ ఉంటాం. హల్లెలూయా. మనకంటే బలహీనమైన వారిని మనం చూడడానికి వీల్లేదు కానండి, మనకంటే గొప్ప వారిని మనం చూసి మన జీవితాలను మార్చుకోవాల్సినటువంటి అవసరత ఉంది అని చెప్పి ప్రభు యొక్క వాక్యంలో తెలియచేయబడుతుంది. హల్లెలూయా. ఈయన చేసిన తప్పేంటో తెలుసండి? తనకంటే బలహీనలు చూశాడంట, తనకంటే భక్తిహీనులు చూశాడంట, తనకంటే చదువు తక్కువ వారిని చూశాడంట, తనకంటే తెలివి తక్కువ వారిని చూశాడంట, తనకంటే మరి దిగువ స్థానంలో ఉన్న వాటిని చూశాడంట. ఈయన కూడా ఏం చేస్తున్నాడు తెలుసండి? వారిని చూసి నేను వాళ్ళకంటే గొప్ప అనుకుని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసండి? ఆయన కూడా కిందకి రావడం ప్రారంభించాడంటండి. హల్లెలూయా కదా. పైనున్న వారిని చూడాలి. ఎవరిని చూడాలంటే మనం పైనున్న వారిని చూడాలి కానీ మన కింద ఉన్నటువంటి మరి పాడైపోతున్నటువంటి సమాజాన్ని చూసి మన యొక్క జీవితాలను పాడు చేసుకోవటానికి ఏమాత్రం కూడా వీలు లేదని చెప్పి ప్రభు నామములో తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే ఆయన మరి పడిపోవటం ప్రారంభించాడో, ఆయన దిగువ స్థానంలోకి వచ్చినప్పుడు ఆయన పడిపోవటం ప్రారంభించాడో తనకు తెలియకుండానే దొంగల చేతిలో ఆయన చిక్కబడ్డాడంటండి. హల్లెలూయా. ఎవరి చేతిలో చిక్కబడ్డాడు?
దొంగల చేతులు ఆయన చిక్కుబడ్డాడంటండి. ఆ చిక్కుకున్న తర్వాత వాళ్ళందరూ ఏం చేశారు తెలుసండి, ఆయన్ని బట్టలు తీసేసుకున్నారంట. ముందుగా ఏం చేశారు, ఆయన బట్టల్ని తనకి కాపుదలగా ఉన్నటువంటి వారి యొక్క శరీరాన్ని కాపాడుకోవలసినటువంటి ఆ యొక్క వస్త్రాలను వాళ్ళు ఏం చేశారంటండి, తీసేసుకున్నారంట. తర్వాత ఆయన కొట్టారంట. కొట్టిన తర్వాత కొర ప్రాణముతో పడేసి వెళ్ళిపోయారంటండి. హల్లెలూయా. ఆయన దగ్గర తీసుకోవటానికి ఆ బట్టలు తప్ప ఆయన దగ్గర ఏమీ లేవండి. కాబట్టి తీసుకోవడానికి ఏ అవకాశం లేదు కాబట్టి బట్టలు తీసేశారు. బట్టలు తీసేసి కొట్టేసి కొర ప్రాణంతో పడేసి వెళ్ళిపోయారంట. హల్లెలూయా కదా. ఈ రోజున మన దగ్గర రక్షణ తప్ప ఏమీ లేదనుకోండి, ఆ రక్షణ కూడా వాడు ఏం చేస్తాడో లేకుండా మరి చీల్చేసి మన యొక్క రక్షణ వస్త్రాన్ని తీసి అవతల పడేసి మనం పనికి రాకోకుండా అక్కడ కొట్టి పడేసి వెళ్ళిపోతూ ఉంటాడు. హల్లెలూయా. అపవాది చేతిలో అందుకే మనం చిక్కుకోవటానికి వీలు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈ రోజున వాక్యం సెలవిస్తుంది, అలా కొర ప్రాణంతో పడినటువంటి ఆ వ్యక్తిని ముందుగా ఎవరు చూసారో తెలుసండి, ఒక యాజకుడు చూశాడంట. యాజకుడు ఒకడు చూశాడంట. దారి వెళ్ళిపోయి ఒక ఆయన, మరి భక్తి కలిగినటువంటి వాడు, మరి మంచి సేవకుడు, మరి చక్కటి ఆత్మీయత కలిగినటువంటి వాడు చూశాడంట. చూసి వీడు ఇక్కడ పడి ఉన్నాడని చూశాడు, కానీ పక్క నుంచి వెళ్ళిపోయాడంటండి. హల్లెలూయా. పక్క నుంచే వెళ్ళిపోయాడంట, మేలేమీ చేయలేదు. తర్వాత ఒక లేవీడు చూశాడంట. ఆయన కూడా ఏం చేశాడు తెలుసండి, అమ్మో వీడికి ఏది చేసినా ప్రమాదమే కాబట్టి మనం ఈయనకి ఏమి చేయటానికి వీల్లేదని చెప్పి వాడు కూడా పక్క నుంచి వెళ్ళిపోయాడంట. కానీ ఈ రోజున మనం చూస్తే ఒక సమరయుడు చూశాడంటండి. ఈ సమరయుడు చూడగానే ఆయనకేం కలిగిందో చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, జాలి కలిగిందంటండి. హల్లెలూయా. ఆ సమరయుడే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా కదా. ఈ రోజున ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మనమున్న స్థితిని, మన దీన స్థితిని, మన బలహీనమైన స్థితిని, మన నిర్జీవమైన స్థితిని పట్టించుకునేవారు వారెవరో తెలుసండి, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. చూడండి, ఆయన పడి ఉన్నాడంట. పడి ఉన్నటువంటి స్థలానికి ఆయన రాగానే జాలిపడి దగ్గరికి వెళ్ళాడంటండి. హల్లెలూయా. దగ్గరికి వెళ్ళి నూనె రాసి ద్రాక్షరసం పోసి, నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములన్నిటినీ కట్టి వాహనాన్ని కూడా ఎక్కించుకున్నాడంట. హల్లెలూయా కదండి. ఇద్దరేమో నాకెందుకులని వెళ్ళిపోయారు, వీడితో నాకేమి సంబంధం లేదని వెళ్ళిపోయారు, వీడు మా చుట్టం కాదని వెళ్ళిపోయారు, మా స్నేహితుడి కాదని వెళ్ళిపోయారు, వీడు నా బంధువు కాదని వెళ్ళిపోయారు, ఇది నా అక్క కాదు తమ్ముడు కాదని వెళ్ళిపోయారు. కానీ సమరయుడు మాత్రం దగ్గరికి వచ్చి జాలిపడి ఏం చేశాడు తెలుసండి, చక్కగా నూనెయు ద్రాక్షరసము పోసి గాయములను కట్టారంటండి. వాహనాన్ని ఎక్కించుకుని పూటకూల ఇంటికి తీసుకువెళ్ళాడంట. హల్లెలూయా. అంటే చూడండి, ఇవన్నీ కూడా చేసింది ఎవరో తెలుసా, నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది, ద్రాక్షరసం యేసు ప్రభుల వారికి రక్తానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. మరి ఈ రెండు కలిపి అభిషేకాన్ని మరి మనకు అవసరం కాబట్టి, ఆయన రక్తము మనకు అవసరం కాబట్టి అంటండి, ఆయన ఏం చేశాడు తెలుసా, రెండు రాసి మన పాపపు గాయములు కడిగి ఆయన మరి తన యొక్క వాహనాన్ని ఎక్కించుకున్నట్టండి మరి ఒక పూటకూల ఇంటి వాని దగ్గర తీసుకువెళ్ళాడంట. హల్లెలూయా. ఆ పూటకూల వాడే సంఘం. హల్లెలూయా. ఆ ప్రాంతమే సంఘం. ఆయన అంటున్నాడు కదండి, ఇదిగో మరి ఇతనికి ఏమైనా నువ్వు ఖర్చు చేస్తే నేను నీకేం చేస్తాను, మరలా వస్తాను, వచ్చిన తర్వాత నీకు వాటన్నిటిని కూడా నీకు ఇచ్చేస్తాను అన్నాడంట. హల్లెలూయా. ఈ రోజున ప్రభు సన్నిధిలో మరి నీకు అది మరలా తిరిగి ఇచ్చేస్తానని చెప్పినటువంటి దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన ఎవరో తెలుసండి, నిజ స్నేహితుడు. లేవీయుడు కాదు, యాజకుడు కాదు, కానీ మంచి సమరయుడే మన నిజ స్నేహితుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మరి దుర్దశలో, మరి బలహీనమైన దశలో, పడిపోయిన స్థితిలో, మరి మరణాపాయకరమైన పరిస్థితిలో, కొర ప్రాణంతో పడి ఉన్నటువంటి పరిస్థితిలో ఎవరు పట్టించుకోలేదు, కానీ నిజ స్నేహితుడిగా
స్నేహితుడిగా ఉన్నటువంటి మన ప్రభువును రక్షకుడైన మరి యేసుక్రీస్తు ప్రభులు వారు దుర్దశలో మనల్ని పట్టించుకున్నాడు. హల్లెలూయా. అందుకే ఈ రోజున మన సంఘంలో కూర్చోగలుగుతున్నాం. అందుకే ఈ రోజున మన వాక్యాన్ని వినగలుగుతున్నాం. అందుకే ఈ రోజున మనం దేవుని యొక్క సన్నిధిలో ఆనందించగలుగుతున్నాం. అందుకే ఈ రోజున ప్రార్థన సమూహాలతో కలిసి మనం ప్రార్థించగలుగుతున్నాం. అందుకే ఈ రోజున సమాజంలో మనం మంచి పేరును సంపాదించుకోగలుగుతున్నాం. అందుకే ఈ రోజున మనకు ఒక ప్రత్యేకత కలిగినటువంటి జీవితాలను ప్రభు మనకి ఇచ్చాడు అని చెప్పి ప్రభు నామంలో తెలియజేస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున విడువక ప్రేమించేటువంటి మరి స్నేహితుని మనము కలిగి ఉండాలండి. హల్లెలూయా. విడువక ప్రేమించేటువంటి మనము స్నేహితుని మనం కలిగి ఉండాలని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలాసార్లు మనం అనుకోవచ్చు స్నేహితులు ఉండటం తప్ప అంటే స్నేహితులు ఉండటం తప్పేమీ కాదు, కానీ మనం ఎంచుకునే స్నేహితులు ఏమై ఉన్నారో మనం గుర్తించాలి. హల్లెలూయా. మనం ఎంచుకునే స్నేహితులు మనలను లోకంలోకి ఈడ్చుకుపోతున్నారా, పాపంలోకి ఈడ్చుకుపోతున్నారా, శాపగ్రస్తమైన జీవితంలోకి ఈడ్చుకుపోతున్నారా, లేకపోతే బానిసత్వపు జీవితంలోనికి మనల్ని తీసుకువెళ్ళిపోతున్నారా అనే విషయాన్ని ఒక్కసారి మనం ఆగి ఆలోచించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఇతరులకు సహాయం చేయటంలో నేను తప్పు అని చెప్పట్లేదు, కానండి ఇతరులకు సహాయం చేస్తున్నప్పుడు మనం ఎలాంటి వారికి సహాయం చేస్తున్నాం? నిజముగా అవసరతలో ఉన్న వారికి సహాయం చేస్తున్నామా? అనవసరమైనటువంటి మరి విషయాల్లో మరి వారు మరి జీవిస్తున్నప్పుడు అనవసరమైనటువంటి వాటిలోనికి వెళ్ళి ఆపదలో మనం చిక్కుకుంటున్నాం అన్నది కూడా మనం ఆలోచించవలసినటువంటి వారమై ఉంటున్నాం. హల్లెలూయా. చాలాసార్లు వాళ్ళకి ఏదో మేలు చేద్దామని వెళ్తాం, మనం చిక్కుకుంటాం. ఆ నష్టం వాళ్ళకి రాదు కానండి, ఆ నష్టం అంతా మనము మరి భరించవలసిన పరిస్థితి. ఎవరో ఏదో తప్పు చేశారు, ఆ తప్పు నింద అవమానం అంతా వాడికి వెళ్ళవలసింది పోయి మనకు చుట్టుకుంటూ ఉంటుంది. హల్లెలూయా. అందుకే తలకు రోకలు చుట్టుకునే పనులు మనము చేయకూడదంటండి కదా. ఈ రోజున ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుందండి, మనం ఈ రోజున మంచి స్నేహితులను కలిగి ఉండటం మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఆ మంచి స్నేహితుడు ఎక్కడ దొరుకుతాడంటే లోకంలో ఎక్కడ దొరకడంటండి. హల్లెలూయా. లోకంలో ఉండే వాళ్ళందరూ కూడా స్వార్థంతో, అన్యాయంతో, అక్రమంతో, అవసరతకు వాడుకునేటట్టుగా స్నేహితులు ఉన్నారు. కానీ కొంతమంది మాత్రమే, చాలా రేర్గా కొంతమంది మాత్రమే దావీదు కలిగినటువంటి స్నేహితులు ఉన్నారు. హల్లెలూయా. దావీదుకి ఒక స్నేహితుడు ఉన్నాడంటండి. ఆ స్నేహితుడు ఎలాంటి వాడో తెలుసా? హీరాము. ఆ రాజు అయినటువంటి హీరాము. చూడండి, మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. హీరాము తన తండ్రికి బదులుగా పట్టాభిషేకము పొందినని విని సొలొమోను యొద్దకు పంపించాడు. హీరాము అప్పటికి దావీదుతో స్నేహముగా ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ రోజున మనం చూస్తున్నట్లయితే తూరునకు రాజు అయినటువంటి హీరామ్ అంటండి మరి సొలొమోను పట్టాభిషేకం పొందుకున్నాడన్న విషయాన్ని విన్నాడంట. ఈయన ఎవరు అంటే వాస్తవంగా దావీదుతో స్నేహంగా ఉన్నటువంటి వ్యక్తి అంటే రాజుగారు దావీదుతో స్నేహంగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ స్నేహంగా ఉన్నటువంటి వ్యక్తి మరి యెహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల కింద అణుచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండెను. తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయాను అన్న సంగతి నీవెరుగుదువు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండా అపాయమేమీ కలగకుండా నీ దేవుడైన యెహోవా నలుదిశల నాకు నెమ్మది కలగజేసి ఉన్నాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే ఈ హీరామ్ అంటండి దావీదుతో ఎప్పటికీ స్నేహంగా ఉన్నాడు. దావీదు బతికున్నప్పుడే కాదంటండి, దావీదు చనిపోయిన తర్వాత కూడా దావీదు యొక్క
కుమారునికి కూడా అతడు ఎలాగున్నాడంటండి, స్నేహితుడిగానే ఉన్నాడంట. దావీదు యొక్క కుమారుడు పట్టాభిషేకం పొందుకున్నాడని విని సంతోషించి మరి సొలొమోను పలకరించడానికి సొలొమోను దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి మరి దావీదు యొక్క స్నేహితుడు. హల్లెలూయా. ఈ రోజున మనం చనిపోయినా కూడా మరి మన స్నేహితులు మన పిల్లలకు కూడా స్నేహితులుగా మారాలి. హల్లెలూయా. ఎప్పటికీ స్నేహితులుగా ఉండేవారు ఉంటారు. హల్లెలూయా. ఈ రోజున మరి మనం చూస్తున్నట్లయితే మా నాన్నగారు చనిపోయారు కానండి, మా నాన్నగారు స్నేహితులు ఇప్పటికీ మమ్మల్ని ఏం చేస్తారు తెలుసా, పలకరిస్తూ ఉంటారు. మా నాన్నగారి స్నేహితులు ఇప్పటికీ కూడా ఫలానా మరి తాడికొండ మనోహరం గారు కుమార్తె అంటాము కదా అమ్మ, నువ్వు మంచి సేవా పరిచయంలో ఉన్నావంట కదా, ఫలానా ప్రాంతంలో నువ్వు సేవ చేస్తున్నావంట కదా, మా కోసం కూడా ప్రార్థన చేయండి అమ్మా, మేము ఎప్పుడు ఇలాగ అనుకోలేదు, మా స్నేహితుడి కుమార్తె మరి సేవలో ఉంటుందని మేము ఊహించలేదని చెప్పేవాళ్ళు లేకపోలేదు. హల్లెలూయా కదండి. అంటే మనము లేకపోయినా సరే మన స్నేహితులు మన పిల్లలతో కూడా ఏం కలిగి ఉండాలి, స్నేహభావాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. అలాంటి స్నేహితులు కావాలండి. ఎప్పటికీ స్నేహితునిగానే ఉంటూ వచ్చాడంట. ఈ రోజున మన స్నేహము ఊ అంటే కట్ అయిపోతుంది, అంటే కట్ అయిపోతుంది, చాక్లెట్ ఇవ్వకపోతే కట్ అయిపోతుంది, లేకపోతే ఏదైనా ఒక బుక్ ఇవ్వకపోతే కట్ అయిపోతుంది, ఏదైనా కొనకపోతే కట్ అయిపోతుంది కదండి. స్నేహం ఏమైపోతుంది, అన్నీ డిస్మిస్సే. హల్లెలూయా కదా. అప్పుడప్పుడు మనం ఎలాగుంటామో తెలుసండి, ఇలాంటి పరిస్థితి కలిగిన వారికి ఉంటాం, కానీ మనం అలా ఉండటానికి వీలు లేదు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవు ఆలకించి మమ్ము రక్షించుదు అని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి, నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను అని చెప్పారంటండి. హల్లెలూయా. ఎవరంటండి, అబ్రహాము స్నేహితుడైనటువంటి, ఇదిగో మా స్నేహితుడైనటువంటి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతానానికి దీన్ని శాశ్వతంగా ఇస్తావని చెప్పి అందులో కీడు కానీ కష్టము కానీ మరి తెగులు కానీ నష్టము కానీ కలగకుండా వారందరూ ప్రార్థన చేస్తే వారిని రక్షిస్తామని చెప్పి మరి ఈ రోజున మరి నీ నామఘనత కొరకు ఈ యొక్క మందిరాన్ని కట్టమని చెప్పి మరి తెలియజేస్తున్నారు. హల్లెలూయా. ఈ రోజున ప్రభు సన్నిధిలో ఉంటున్నటువంటి మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ అబ్రహాముతో ప్రభు అన్నాడు, నేను నీ స్నేహితుడిని అన్నాడు. హల్లెలూయా. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందామా. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. చదువుతారా? 2వ అధ్యాయము 23వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను అను లేఖనము నెరవేర్చబడిను మరియు దేవుడి స్నేహితుడని అతనికి పేరు కలిగి ఉండెను. హల్లెలూయా. అబ్రహాం గారికి ఏ పేరంటండి, దేవుని స్నేహితుడు అని పేరంట. హల్లెలూయా. దేవునికి ఎవరు స్నేహితులు, అబ్రహాం గారు అంటండి. అందుకే ఆయన అంటాడు కదా, నా స్నేహితుడైనటువంటి అబ్రహాం గారికి నేనేది చెప్పకుండా ఉండలేను అంటాడు. హల్లెలూయా. కాబట్టి అంతగా దేవుని యొక్క సన్నిధానంలో ఆయన ఉంటూ వచ్చాడు, ఎంతో స్నేహభావంతో. ఎంతో మరి దేవుడే మరి అబ్రహాముతో స్నేహం చేశాడంటే చూడండి, మనము దేవునితో స్నేహం చేస్తామంటే అనుకోవచ్చు, కానీ దేవుడే అబ్రహాముతో స్నేహం చేయటం అనేది మామూలు పనేమి కాదండి. హల్లెలూయా. చూడండి, అదేవిధంగా మరి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నా సేవకుడైన నేను ఏర్పరచుకున్నటువంటి యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా స్నేహితుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటున్నాడు. హల్లెలూయా. నీవేమో యాకోబునేమో సేవకుడు అంటున్నాడు, మరి అబ్రహాం గారినేమో
స్నేహితుడు అంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనల్ని ఏమంటున్నాడంటే మరి చూద్దాం. మరి యోహాను సువార్త 15:14 ఆయన బోధలు వింటూ, ఆయన మాటను వింటూ, ఆయన యొక్క సన్నిధిలో నడుచుకుంటున్నటువంటి, ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నటువంటి మనందరినీ కూడా ప్రభు ఏమంటున్నాడు తెలుసండి? ఇదిగో మీరందరూ నా మాటలు వింటున్నారు, నా బోధలు వింటున్నారు, మరి నా యొక్క సన్నిధిలో నిలిచి ఉంటున్నారు కాబట్టి ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేస్తున్నారు కాబట్టి మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు దాసుడు తన యజమానుడు చేయుదారిని ఎరుగడు గనుక దాసుడికేమో యజమానుడు చేసే పనులేమీ తెలియవంటండి. కాబట్టి దాసుడికి అలాంటివేమీ తెలియదు. కానీ ఇప్పుడు మీకు అన్నీ తెలుసు కాబట్టి నేను ఆజ్ఞాపించినవన్నీ, నేను చేసేవన్నీ, నేను చెప్పేవన్నీ, నేను వెళ్ళే స్థలాలన్నీ మీకు తెలుసు కాబట్టి మీరిక దాసులు కారు కానీ మీరిక నుంచి ఎవరంటండి? స్నేహితులుగా పిలుస్తున్నానంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజున ప్రభు సన్నిధిలో నిలిచి ఉన్నటువంటి మనందరికీ ఏం తెలుసండి? వాక్యము తెలుసు, ఆరాధన తెలుసు, పరిశుద్ధత తెలుసు, జ్ఞానము, దేవుని వెంబడించటం తెలుసు, దేవుని యొక్క కార్యాలు రుచి చూడడం తెలుసు, దేవుని యొక్క సన్నిధానంలో ఆయన బోధలు వినటం తెలుసు. ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి దేవుడు యొక్క ఉన్నతమైనటువంటి, మహత్కరమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలన్నింటినీ మనం ఎరిగిన వారం కనుక ఇప్పుడు మనం ఎవరం కాదంటండి? దాసులము కాదు కానీ మనం ఎవరమంట? మనకు దేవునికి స్నేహితులం అంటండి. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి! చప్పట్లు కొట్టొచ్చు కదా. మనం ఎవరికి స్నేహితులం అంటండి? మోసగాళ్ళకి కాదంటండి, అందులకు కాదంటండి, బలహీనులు కాదంటండి కదా. ఎవరికి స్నేహితులమంట? దుర్మార్గులకో, దుష్టులకో, అన్యాయస్తులకో, అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు జరిగించే వారికో, ముసలమ్మ ముచ్చట్లు చెప్పేవాళ్ళకో మన స్నేహితులం కాదు కానీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి మనం స్నేహితులుగా మారిపోయాం. హల్లెలూయా. సమస్తమును కలిగినటువంటి దేవునికి మనం స్నేహితులుగా మారిపోయాం. మరి సంపూర్ణుడైనటువంటి, పరిశుద్ధుడైనటువంటి, పవిత్రుడైనటువంటి, నిష్కలంకుడైనటువంటి, మహోన్నతుడైనటువంటి, మహాగణుడైనటువంటి దేవునికి మనం స్నేహితులుగా మారిపోయాం కాబట్టి ఇక నుంచి ఆయనకి మనం స్నేహితులం కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటండి? ఆయన మనసు ఏంటో అలాగే మనం కూడా ఉండాలంటండి. హల్లెలూయా. ఆయన మనసు ఏంటండి? కనికరం కలిగిన మనసు, జాలి కలిగిన మనసు. అందుకే కదా మరి ఆ యెరూషలేము నుండి యెరికోకి వచ్చేస్తున్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి యాజకులు ఏం చేయలేకపోయారు, లేవీలు ఏం చేయలేకపోయారు. కానీ మంచి సమరైనటువంటి ఈ యేసు ప్రభులు వారంటండి ఏం చేశాడు తెలుసా? అక్కడ పడినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన మీద జాలి పడి, కనికరం పడి, మరి అక్కడ ఆయనకి నూనె, ద్రాక్షరసం ఇచ్చి, ఆయన గాయాలు కట్టి, ఆయన వాహనం మీద ఎక్కించుకుని మరి పూటకోళ్ళ ఇంటికి ఆయన చేర్చుకొని తీసుకువెళ్ళి అప్పగించి, ఇంకా ఏదైనా నువ్వు ఖర్చు పెడితే, ఇంకా ఏదైనా నువ్వు అతని కొరకు ఇన్వెస్ట్ చేస్తే నేను వచ్చిన తర్వాత నీకు ఇచ్చేస్తానని చెప్పాడు. హల్లెలూయా. ఈ రోజున మనం దేవుడికి మనం స్నేహితులం కాబట్టి, దేవుడే మనకు స్నేహితుడు కాబట్టి, మనము దేవునికి స్నేహితులం కాబట్టి మనము కూడా ప్రభు యొక్క మనస్సు కలిగి పరిపూర్ణమైనటువంటి మరి ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి, పరిపూర్ణమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి, విశ్వాస జీవితాన్ని కలిగి యేసు వలె నడుచుకున్నట్లుగా, ఆ యొక్క నిజ స్నేహితుడైనటువంటి యేసుని మనం కలిగినట్లుగా, ఆయన ఏ విధంగా అయితే దుర్దశలో విడువక ప్రేమిస్తున్నాడో, విడువక ప్రేమించినటువంటి ఆ క్రీస్తు వలె మనము కూడా చక్కటి మరి ఉన్నతమైనటువంటి ప్రేమ కలిగి మనమందరం కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు మరి దేవుని యొక్క సన్నిధానంలో మేలు కోరి ఇతరుల యొక్క మరి గాయములను మరి కడుతూ మనమందరం కూడా ప్రభు సన్నిధిలో ముందుకు సాగవలసినటువంటి వారమైంటున్నాం. హల్లెలూయా. కాబట్టి నేటి దినాన ప్రభు యొక్క వాక్యము సెలవిస్తున్నట్లుగా మేలు కోరి స్నేహితుడు గాయములు చేస్తాడు. హల్లెలూయా. ఆ సమరయుడు పడిపోయిన మరి ఆ వ్యక్తి పడిపోయినప్పుడు, యవనస్తుడు పడిపోయినప్పుడు అంటండి ఉన్న గాయం కంటే ఇంకా గాయం ఎక్కువ చేశాడు. మరి దాన్ని కడిగినప్పుడు ఇంకా బాధ కలిగింది, ఇంకా ఇబ్బంది కలిగింది. కొట్టినోడు కంటే ఇప్పుడు అక్కడ అతనికి మేలు చేయడానికి వచ్చినటువంటి, అక్కడ గాయాలు కట్టడానికి వచ్చినటువంటి యేసు ప్రభు ఇంకా కొంచెం గాయం ఎక్కువగా చేయవలసి వచ్చింది, ఇంకా కొంచెం నొప్పి ఎక్కువైంది. అయినప్పటికీ కూడా ఆ నొప్పి, ఆ గాయము అంతా మేలు కొరకే. మేలు చేసే స్నేహితుడు గాయము చేస్తాడన్న విషయాన్ని ఈ రోజున మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈ దినాన ప్రత్యేకంగా
ఈ స్నేహితుల మరి రోజు, ఈ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మనమందరం కూడా ఎలాంటి స్నేహితులను కలిగి ఉండాలో తెలుసండి. నిజ స్నేహితుడైనటువంటి యేసు క్రీస్తు లాగా ఉన్నటువంటి మంచి స్నేహితులను మనము కలిగి ఉండటం మనకి మంచిది. ఎన్నటికీ విడవనటువంటి ఎడబాయినటువంటి స్నేహితులను మనం కలిగి ఉండటం మనకు మంచిది. కాబట్టి నేటి దినాన మనం అందరం కూడా మరి ఏదో రాత్రి వచ్చావనో లేకపోతే మధ్యాహ్నం వచ్చావనో సమయం లేనప్పుడు వచ్చావనో చెప్పి ఆ విధంగా ఆ ఓపికను సహనాన్ని లేనటువంటి ఆ స్నేహితులను కాకోకుండా, ఆదరించే స్నేహితులను కాకోకుండా, మరి ఆదరించే స్నేహితులను, బలపరిచే స్నేహితులను, ధైర్యపరిచే స్నేహితులను, మరి ఎంతగా మనల్ని ప్రేమించేటువంటి స్నేహితులను ఏ సమయంలోనైనా ఏ గడియలోనైనా తలుపు తెరిచి మనకు సహాయం చేసేటువంటి మంచి స్నేహితులు మనకు కలిగి ఉండటం మనకు దీవెన, ఆశీర్వాదం. అలాంటి కృపను పొందుకుంటూ ప్రభు సన్నిధిలో ముందు కొనసాగుదాం. దేవుడు మనందరినీ కూడా బలపరచును గాక, దేవుడు మనల్ని దీవించును గాక, ఆయన సన్నిధి ప్రసన్నత మనకు తోడైండును గాక. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవా ఒకసారి ప్రభా మమ్మల్ని మీ